దేవుని గుణలక్షణాలలో మొదటిది ఏంటంటే పరిశుద్ధుడు ఉండాలి. అంతే. దేవునికి ఖచ్చితంగా ఉండాల్సిన ఒక లక్షణము, గుణము ఏంటంటే హోలీనెస్. మీరు చూడొచ్చు, నేను చాలామందితో దేవుని గురించి ప్రశ్న వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఒక విషయం చెప్పచ్చు. దేవుడు అనబడిన వాడికి ఉండాల్సింది ఏదన్నా ఉంది అంటే పరిశుద్ధతే కదా. మరి మీరు దేవుళ్ళు అంటున్న వారికి ఆ పరిశుద్ధత ఉన్నది అని మీరు అనుకుంటున్నారా అని అడుగుతాను నేను. వినండి, సువార్త చెప్పడంలో ఒక చిన్న విషయం ఏంటంటే, నీవు చెప్పాలి, ప్రశ్న వాళ్ళకే ఇవ్వాలి. క్రిస్మస్లో ఆ తత్వాన్ని మనం అలవరుచుకోవాలి. మనం ఊరికే యేసుక్రీస్తు అందరూ ప్రభు, యేసుక్రీస్తు దేవుడు, నమ్ముకుంటే పరలోకం, నమ్ముకోకపోతే నరకం అంటే ఎవడు వింటాడండి? రీజనింగ్ వింటున్నారా? ఒక కాలేజీలో నేను మీకు చెప్పాను, క్రిస్మస్ చాలా కాలం జరపనివ్వలేదు. ఎందుకంటే వారు చెప్పింది ఏంటంటే మతాన్ని గురించి చెప్తారు. ఎందుకో చాలా కారణాలు ఉన్నాయి. అక్కడ వచ్చిన ప్రిన్సిపల్, కాలేజీ డైరెక్టర్, నేను కాలేజీ ప్రస్తావించట్లేదు, కొంచెం మంచి వాళ్ళని తెలుసుకున్న తర్వాత విద్యార్థులు ఏం చేశారంటే వాళ్ళని ఎలా అయినా సరే కాలేజీలో క్రిస్మస్ జరపాలి, ఈ కాలేజీలో మొట్టమొదటిసారి సువార్త చెప్పాలి అని ఆ ప్రిన్సిపల్ని ఒప్పింపజేశారు. ఆ కాలేజీ డైరెక్టర్ని ఒప్పింపజేసి వాళ్ళు కూర్చొని మేము మీటింగ్ పెట్టుకొని చెప్తాము జరపాలా లేదా అని. వాళ్ళు డిస్కస్ చేసి ఏం చేశారంటే, ఇక్కడ మెసేజ్ ఇవ్వడానికి ఎవరిని పిలుస్తారని అడిగారంటే కాలేజీ పిల్లల్ని పిలిచారు. వాళ్ళు ముందు నాతో సంప్రదింపులు జరిపారు. వాళ్ళు వెళ్ళి నా పేరు చెప్తే ముందు ఆయన్ని ఫోన్లో మాకు కలపండి అన్నారు. అంటే వాళ్ళ భయాలు వాళ్ళకు ఉన్నాయి. వినాలి, సువార్త ఎట్ట చెప్పాలో ఒక మాట చెప్తాను వినండి. ఇక్కడున్న యవనస్తులు, మీరు ఎంత బాగా చదువుకోవాలో, ఎంత చక్కగా వాక్యం నేర్చుకోవాలో, లోకంలో ఉన్న ప్రతి ప్రశ్నకు మనం జవాబుగా ఎలా మారాలో మీరు తెలుసుకోవాలి. దానికి మీరు సిద్ధపడాలి, కష్టపడాలి దానికోసం. వింటున్నారా? నాకు ఫోన్లో కలిపారు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మీరు రండి, నేను వాళ్ళతో సమయోచితంగా ఎలా మాట్లాడాలో తెలుసు కదా, వాళ్ళతో సమయోచితంగా మాట్లాడాను, వినయంగా మాట్లాడాను. వారు చెప్పిన దానికి ఎదురు ప్రశ్న వేయలేదు. వారు కొంచెం కటవుగానే మాట్లాడారు, గట్టిగానే మాట్లాడారు. వారు చెప్పిన కండిషన్స్ ఏంటంటే, యేసుక్రీస్తు దేవుడని చెప్పకూడదు, నెంబర్ 1. రెండోది, యేసుక్రీస్తే మార్గము, ఆయన నమ్ముకుంటే స్వర్గం అని చెప్పకూడదు, మిగతా దేవుళ్ళు ప్రస్తావన తీసుకురాకూడదు. బైబిల్ చెప్పండి కానీ దేవుడి గురించి చెప్పొద్దు. నాకు పెట్టిన పరీక్ష చూడండి ఎట్టుందో. బైబిల్ చెప్పాలి, ఏం చెప్పొద్దు. అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ దాకా ఉంది ఇంజనీరింగ్ కాలేజ్లో. కండిషన్స్ అప్లై, షరతులు మరి రాగలుగుతారా అన్నాడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు తెగింపు ఉండాలి కదా. మీరు ఆశ్చర్యపోతారు, ఆ రోజు నా జీవితంలో ఎక్కువ కష్టపడిన ఎంబీబీఎస్లో ఫైనల్ ఇయర్లో మెడిసిన్ విభాగం అని ఉంటుంది. ఎంత కష్టం అంటే ఆ ఎగ్జాము, అంతకన్నా ఆ రోజు నుంచి నేను కష్టపడ్డాను అక్కడ వాక్యం చెప్పడానికి. వాళ్ళు చెప్పిన కండిషన్స్ అన్ని అప్లై చేయాలి కదా. మరి చాలా చెప్పారు. ఇంకా బైబిల్ సిద్ధపడ్డాను, ఎంత నోట్స్ రాసుకున్నానో, ఎంత సిద్ధపడ్డానో, డే అండ్ నైట్ చదివాను. ఆదికాండం మొట్టమొదటి వచ్చినాం, ఆది యందు దేవుడు. ఇంజనీరింగ్ వాళ్ళు కదా, వాళ్ళకి అదే చెప్పాలి. సిద్ధపడిపోయాను. థెర్మోడైనమిక్స్, నేను సైన్స్ స్టూడెంట్ని, నేను వృత్తిపరంగా ఒక వైద్యుడిని, ఒక డాక్టర్ని. థర్మోడైనమిక్స్ నేర్చుకోవాల్సి వచ్చింది. ఆ ఇంజనీరింగ్ పిల్లలు ఇద్దరిని, ఎంటెక్ పిల్లల్ని, బాగా చదివే పిల్లల్ని పిలుచుకున్నాను నేను. ఇది సబ్జెక్ట్, ఇందులో ఉన్నది నేను అవుట్లైన్స్ ఇస్తా, ఇది నాకు వివరించు, ఇవి అర్థం చెప్పు నాకు, నేను మెసేజ్ సిద్ధం చేసుకున్నా. ఇంజనీరింగ్ పిల్లల్ని పిలిచా, బాగా చదవగలిగిన వాళ్ళని. రెడీ అయిపోయానండి. అది మామూలు యుద్ధం కాదు. మళ్ళీ చెప్తున్నాను, కండిషన్స్ అప్లై.
ఆ కాలేజీ అవకాశం ఇచ్చారు కదా, కాలేజీలో దాదాపు 7,000 మంది ఉన్నారు, ఫస్ట్ ఇయర్ నుంచి ఎంటెక్ దాకా. అసలు ఆడిటోరియం నిండిపోయింది, డైరెక్టర్లు అందరూ కూర్చున్నారు. మెసేజ్ టైం వచ్చింది, నేను బైబిల్ తీశాను, మొట్టమొదటి వచనం చదివాను. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను, ఆది యందు, దట్ ఈస్ టైం. దేవుడు శక్తి. E is equal to mc², ఐన్స్టీన్. M ఫర్ మాస్, C ఫర్ వెలాసిటీ. దాన్ని వివరించే భూమిని మ్యాటర్, ఆకాశము శూన్యం, స్పేస్ సృష్టించను వర్క్, దట్ ఈస్ WF². దీన్ని వివరించి థెర్మోడైనమిక్స్తో స్టార్ట్ అయింది దేవుని యొక్క వాక్యం. మొదలుపెట్టానండి, వాళ్ళ గుండెలు అవిసిపోయినాయి. ఏదైతే చెప్పొద్దన్నారో ఈ బైబిల్ తెరిచి థెర్మోడైనమిక్స్తో స్టార్ట్ చేసిన దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క సృష్టి, పాపము, పతనము, రక్షణ ప్రణాళిక, దేవుడు సిలువ వేయబడ్డం, పాపానికి పరిహారం ఎలా జరుగుతుంది, మానవుడు గతెందుకు తప్పాడు, నేటి దినాన పాపం ఎందుకు ఇలా విస్తరించింది, దానికి సొల్యూషన్ దేవుని యొక్క వాక్యం. జాగ్రత్త పడ్డాను. వాళ్ళు ఏం చెప్పారు? యేసుక్రీస్తు పేరు ఒక దేవుడు కావాలి. దేవుడి దగ్గరికి వచ్చాను. నామవాచ్యమునకు బదులుగా వాడబడేది గాడ్. ఇందాక మీకు చెప్పాను, ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు mc². దేవుడు శక్తిమంతుడు. అందుకే మనిషి జీవితంలో దేవుణ్ణి చూడాలి అనుకొని, దేవుణ్ణి చేరాలి అనుకొని, దేవుడు ఎంత శక్తిమంతుడో ఆ విజువలైజ్, ఆ పిక్చర్ కొరకు మనిషి ఆరాటం ఏంటంటే ఒక పిక్చర్ని మనిషి ఊహించుకున్నాడు. అందుకే కదా నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, విగ్రహాలు ఎప్పుడు బలహీనంగా బక్కచిక్కిపోయి ఉండవు. విగ్రహాలు ఇప్పుడు ఎట్లుంటాయి చెప్పండి? చాలా లావుగా. ఇంకా ఇప్పుడు చాలా ప్రతి విగ్రహానికి బైసెప్స్ మజిల్స్ ఉంటాయి, 6 ప్యాక్ ఉంటుంది. ఎందుకు? స్ట్రాంగ్ అని. రెండోది, ప్రతి విగ్రహం దగ్గర వట్టిగా చేతుల్లో ఉండడు ఆయన. చేతులు ఏముంటుంది? ఆయుధం, కత్తి, కొడవలి, గొడ్లి, సోలం, బాణం. ఎందుకు అంటే 2 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. అంత దేవుడు అంత పెద్ద విగ్రహం మనకేం తెలియజేస్తుందంటే, మన ఇమేజ్ ఏంటంటే దేవుడు బలవంతుడు. 2, ఆయన చేతులు ఏముంది? ఆయుధం ఉంది, నిన్ను శిక్షిస్తాడు. దిస్ ద ఇమేజ్. కానీ దేవుడు అలా ఉండడు. వాళ్ళకి స్వార్థిక తీసుకెళ్తున్నాం, పాయింట్లో తీసుకెళ్తున్నాం, వాళ్ళని వాక్యంలో తీసుకెళ్తున్నాం, ఎవడగలట్లా అక్కడ. చివరికి వాళ్ళకి దేవుడు ఎలా ఉంటాడు, దేవునిలో ఉన్న లక్షణాలు ఇవి. దట్ ఈస్ హోలీనెస్. పాపములో ఉన్నవాడిని పాపములో ఉన్నవాడు లాగలేడు కదా. అగాధములో దిగినవాడు బయటికి రావడానికి అతన్ని లాగేవాడు కావాలి కదా. వాళ్ళకి చెప్పి మొట్టమొదట హోలీనెస్ గురించి చెప్పి, హోలీనెస్ గురించి చాలామంది ఎవరేం చెప్పారో చెప్పి, వెరీ ఫస్ట్ టైం వాళ్ళకి నా నోటికి వచ్చింది జీసస్ క్రైస్ట్. హీ హిమ్సెల్ఫ్ ప్రొజెక్టెడ్. ఆయన అద్భుతంగా తను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇట్స్ ద గ్రేటెస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఐ యామ్. ఎవరు చెప్పలేదు. ఇంకొక మాట అన్నాడు, హూ కన్విక్ట్స్ మీ ఆఫ్ సిన్. నాలో పాపం ఉన్నదని మీలో. దేవుడు క్వాలిటీ చెప్పాను. అప్పుడు నేను చెప్పాను, బీయింగ్ ఏ డాక్టర్, దేవుడి గురించి నేను అన్వేషిస్తున్నప్పుడు నాలో ఉన్న దప్పికను తీర్చడానికి నేను దేవుడి గురించి వెతుకులాటలో నాకు ఒక దేవుడు అవసరమయ్యాడు అని నాకు తెలిసింది. నాకెందుకు తెలిసిందంటే నా పూర్వీకుల యొక్క ఆధ్యాత్మిక చింతన నా తరతరాలుగా నన్ను వెంటాడుతుంది. మరి వాళ్ళకి అలాగే చెప్పాలి కదా స్వార్థ. నన్ను తట్టి లేపిన శ్లోకం ఏంటంటే, అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోంగా బై గాడ్స్ గ్రేస్. వాళ్ళ ఆడిటోరియంలో ఆ చివరు ఉంది. అది దేవుడు ఎంత గొప్పవాడు. అది చూపించా. అది నేను సిద్ధపడి వెళ్ళా, చెప్దాం అనుకున్నా, అది అక్కడుంది. దాన్ని బేస్ చేసుకొని అసత్యములో ఉన్న నిన్ను నన్ను సత్యంలోకి నడిపించాలి. జీసస్, ఐ యామ్ ద ట్రూత్, ఐ యామ్ ద లైట్ అండ్ ఐ యామ్ ద లైఫ్ అండ్ రెజరెక్షన్. అవన్నీ యేసుక్రీస్తుకు వర్తిస్తాయి. దేవుడికి ఉండాల్సిన లక్షణాలు ఇవి. నా అన్వేషణలో నాకు దేవుడుగా యేసుక్రీస్తు సరిపోయను.
నాకు బదులుగా మరణించి తిరిగి లేచాను. యేసు క్రీస్తులో నాకు క్షమాపణ దొరికింది. యేసు క్రీస్తులో నేను ఇప్పుడు నీతిమంతుణ్ణి. ఇక ప్రశ్నించడానికి అవకాశం ఉందా వాళ్ళ దగ్గర? ఇంకేమన్నాను తెలుసా? నేను ఇప్పుడు మీ ముందు నేను ఒక సత్యాన్ని చెప్పాను, ఒక సత్యాన్ని మీ ముందు ప్రొజెక్ట్ చేశాను. యేసుక్రీస్తు దేవుడని నేను నమ్ముకున్నాను. ఇక్కడున్న మీరు ఎవరైనా ఈ లక్షణాలు నిజంగానే ఇంకే దేవుళ్ళన్నా సరిపోతాయి అంటే నాకు మీరు చెప్పాలి. ఒకవేళ మా అన్వేషణలో మీరు చెప్పిన దేవుని యొక్క గుణగణాలు ఏ దేవుడికి సరిపోవు అంటే యేసుక్రీస్తు దేవుడని నేను నమ్మాను, అలా నిజమే యేసుక్రీస్తు దేవుడు అని మీరు నమ్మితే మీరున్న స్థలంలో నుండి లేవండి అన్నాను. ఎంత ధైర్యం కావాలి నాకు? ఆశ్చర్యం ఏంటి తెలుసా? నా అనుకున్నారే ఒక్కడు కూర్చోలేదండి. సువార్తలా ప్రకటించాలి. ఎంతమంది అంగీకరించారో తెలుసా అది నాన్న యేసుక్రీస్తు? మనం ఊరికే కేకలేస్తాం, యేసుక్రీస్తు నమ్ముకోండి, ఆయనే దేవుడు. కొన్ని వాక్యాలు, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. కాదు రీజనింగ్. సువార్తను అంత బలంగా చెప్పాలి. ఎదుటి వ్యక్తికి ప్రశ్నలు చాలున్నాయి, ప్రశ్నలు తీర్చేటట్టు చెప్పాలి. ఎదుటి వ్యక్తి అనుమానపు గోడలను నీవు ప్రకటిస్తున్న సువార్త బద్దలు కొట్టాలి. ఆ వ్యక్తిని క్రీస్తు ఎదుగు తీసుకురావాలి. దేవుని వాక్యంలో అంత శక్తి ఉంది. అందుకే మీరు బాగా చదవాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, ఎక్కువగా నేర్చుకోవాలి. వింటున్నారా?